నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. పురటి కవలల చంటి బిడ్డల మృతదేహాలను కాలువలో స్థానికులు గుర్తించారు. పిల్లలు చనిపోయిన తరువాత కాలువలో పడవేశారా లేక పిల్లలు వద్దనుకుని బతికి ఉండగానే కాలువలో వేశారా తెలియాల్సి ఉంది. నాయన బిడ్డలు ఉండేది అట్లా కబి అట్ట పడేయండి. మాది అశోక్ నగర్ సార్. అది అడిని చచ్చిపోయాము. ఆడి నుంచి కాలువ ఉంది, సైదు కాలువ ఉంది. ఆ సైదు కాలువలో నుంచి ఇద్దరు బిడ్డలను వదిలేశారు సార్. చిన్న బిడ్డలని 7 నెలలు కడుపుతో ఉన్న బిడ్డలు వాళ్ళు పెద్ద బిడ్డలు కాదు 7 నెలల బిడ్డలు వాళ్ళు. ఆ బిడ్డలను వదిలేస్తే మేము ఇళ్ల పక్కన ఏమంటే కాలువ ఏమంటే చెత్త అంతా వచ్చి ఆగిపోయేటప్పటికి మా ఇళ్ల పక్కన వాళ్ళు ఏం చేశారంటే కర్రపళ్ళు ఎత్తుకోపోయి చీపోయినారు సార్ దాన్ని. అప్పుడు ఆ బిడ్డలు ఇద్దరు ఏర్పడ్డారు. అది ఎవరేశారు నిన్నంతా లేదు. ప్రతిరోజు కాలువ చూస్తాను మేము. నిన్నంతా లేదు, మన్నంతా లేదు. బిడ్డలు నిన్న మొన్న వేసిన బిడ్డలు అయితే అది ఉబ్బిపోయి ఉండాలి. అది అప్పటికప్పటికే ఉదయాన్నే వదిలినారు సార్. ఆ బిడ్డలను చూసి మేము ఇళ్ళ పక్కనే ఉంటే చిన్న బిడ్డలు సార్ మాకు. ఆ బిడ్డ మీద ఆ ఏగ వాళ్ళు ఆ ఏగలు వచ్చి ఈ బిడ్డల మీద వాళ్తే మాకు ఎట్టుంటుంది. వాళ్ళు ఏం చేయాలని వేసినారో ఎట్ట చేశారు. ఎత్తుకోపోయే వాళ్ళు చేసిన వాళ్ళు ఎత్తుకోపోయి ఏడన్నా బాగా నూపుకోవాలి ఆ బిడ్డల్ని. ఆ విధంగా చేశారు సార్. ఆ భయానికి మాకు భయం వేసింది. అటు మేము మున్సిపాలిటీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు రాలా ఎత్తుకోపోయి పడేసేసరికి అది మరి ఎవరు ఎత్తుకోపోయి అంతే. కర్ణాటక రాష్ట్రం ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిణి సింధూరి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ వద్ద భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచల నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. పెంచల నాయుడు మాట్లాడుతూ దేశానికి నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందిస్తున్న రోహిణి సింధూరి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏమవుతుంది, ప్రాణం కదా పోతుంది. ఈరోజు మన భారతదేశంలో ఈమె గురించి చాలా గొప్ప విషయం చెప్పాలి. ఈమె ధర్మం కోసమే పనిచేస్తుంది. భారతదేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతో కొంతమందే ఉంటారు. అందరూ ఇలాగా పనిచేయరు. కరప్షన్ అంటేనే ఆమెకు చాలా కోపం. అలాంటి మహనీయురాలు. దీని గురించి ఎంతైనా చెప్పచ్చు. ఈరోజు ఇలాంటి మహనీయులకి మేము పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఈ కేక్ కట్టేసి చీరలు, దుప్పట్లు పేదలకి పంపిణీ చేసి మా అక్కడ ఇలాంటి వాళ్ళు భారతదేశం కోసం ఎన్నో ప్రజల కోసం ఎంతమందికి ప్రజలకి వస్తే నిలబడి ఎంత టైం అయినా పనిచేసే వ్యక్తి సింధు రోహిణి మేడం. అందుకోసం ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మాకు చెప్తే వాళ్ళ కోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ధర్మం లేదు. ఈరోజు ధర్మాన్ని ఈ విధంగా అనిచేస్తున్నారు. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు కావాలా మాకు. భారతదేశం దైవశక్తితో కూడిన భారతదేశం. భగవంతుడు ఎందరో మందిని పుట్టించారు. అందరికీ రాదు ఇలాంటి. గూడూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్లో
ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మహిళలు రాహుకాల పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు సుందరకాండ పారాయణోత్సవాలలో భాగంగా సీతారాముల వారి కళ్యాణం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయ దుర్గా పింత్ర పర యంత్ర పర తంత్రిమోచనార్థం స్వమంత్ర స్వయంత్ర స్వవిద్య సున్నం నోదరి శ్రీ మహాగణాధిపతయే నమః. ब्राह्मणेभ्य स्वं भवतु वासिष्ठमैत्रावणकौण्यक्रियाधे प्रान्तकौण्यश्रोत्रोद्भवस्य अज महाराजवर्मणः पौत्राय ऋतुस्सागरपरिरथः लक्ष्मीनारायणास्तावथन ॐ ध्रुवन्ते राजावणो ध्रुवं देवो సుందరకాండ చక్కగా అరవైనటువంటి నా గురువు అయినటువంటి రామచంద్రుల వారికి మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పలకని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన డేగపూడి పుల్లారెడ్డి పావని దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
नारायण नमस्ते देवीं वारुण्यनेत्रं देवस्यो महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देवा सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्ये सर्वदांगे प्रदायम पुत्रिं प्रदायम पत्रं करात प्रदायम योगक्षेमाय देवधर्माय नमः अन्वदानगर्याय महावोम प्रसन्नाः चित्राय नमः महाकाय कोटि सूर्य समप्रभ प्रभवादि षष्ठी संवत्सराण नाम संवत्सरा पापम धूर्वा साई श्री साई जय ओम साई श्री साई जय जय साई 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 ओम साई श्री साई ओम साई श्री मामा का मंगलम राजा योगी ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.